హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నామండి. మొదటగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చూద్దాము. ఈ ప్రాసెస్లో ఎలా పలకాలి ఒక వర్డ్, స్టార్టింగ్ ఎలాగా, ఎండింగ్ ఎలాగా, మిడిల్ ఎలాగా, అలాగే గ్రామాటికల్ ఆస్పెక్ట్స్, వాట్ ఈస్ పాస్ట్ టెన్స్, వాట్ ఈస్ ప్రెసెంట్ టెన్స్, వాట్ ఈస్ యాక్టివ్ వాయిస్, వాట్ ఈస్ పాసివ్ వాయిస్, ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. అలానే ఎండింగ్లో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. By the way, please subscribe my channel if you feel this content is helpful for you. ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంది, చెప్పే విషయం బాగా చెప్తున్నాను అంటే కనుక అలా అనిపిస్తేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యాజ్ వెల్ యాజ్ గివ్ యువర్ కామెంట్ ప్లీజ్. రైట్, యా, కమింగ్ టు ద టాపిక్ హియర్. పోలీస్ కాదు పల్లీస్ లాంచ్ కాదు లోంచ్. సర్చ్ చూడండి, SEARCH. ఇక్కడ చూడండి, వావెల్ ప్లస్ ఆ. ఎప్పుడైనా ఇలా మధ్యలో వావెల్తో కలిపి ఆర్ వస్తే కనుక పలకాలి. SEARCH, సర్చ్. TURN, టర్న్. BURN, బర్న్. BIRTH, బర్త్. BERTH, బర్త్. గర్ల్, కర్డ్. CURD, కర్డ్. అలా చూసుకున్నట్లయితే SEARCH, సర్చ్. సెర్చ్ కాదు. రైట్. పోలీస్ లాంచ్, సర్చ్ ఆపరేషన్. ఆఫ్టర్. విమన్ చూడండి, విమన్ చూడండి, ఉమెన్ కాదు, విమన్. అలాగే ఆఫ్టర్. ఎప్పుడైనా ఎండింగ్లో వావెల్ ప్లస్ ఆ, వావెల్తో ఆర్ వస్తే కనుక ఎండింగ్లో ఆర్ని ఎలా పలకాలి? ఆ. బ్రదర్, యాక్టర్, డాక్టర్, సీనియర్, జూనియర్, ఫ్లవర్, ఫ్లో. రైట్. ఏయా, నియా, డియా. ఇలా చూసుకుంటే ఆఫ్టర్. పోలీస్ లాంచ్ సర్చ్ ఆపరేషన్ ఆఫ్టర్ విమెన్ అండ్ సన్ గౌ మిస్సింగ్. పోలీస్ వాళ్ళు సర్చ్ ఆపరేషన్ లాంచ్ చేశారంటండి. ఎప్పుడు? ఒక విమెన్ అలాగే తన కొడుకు ఇద్దరు మిస్సింగ్ అయిపోయిన తర్వాత. ఏ విమెన్ అండ్ సన్ వెంట్ మిస్సింగ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్. రైట్, ఇదండి వార్త, హెడింగ్ ఇది. రైట్, ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దామండి. ఏ విమెన్ అండ్ హర్ 3-year-old son have been reported missing from Puttapatti in Sri Satyasai district, prompting police to launch a search operation. ఏంటండి? ఏ విమెన్ అండ్ హా. చూడండి, ఇక్కడ చూడండి, అగైన్ వావెల్ ప్లస్ ఆ. ఈ వావెల్ ప్లస్ ఆ ఎండింగ్లో వస్తే ఎలా చెప్పాలి? ఆర్ని గా పలకాలి. HEA, హా సరిపోతుంది. యాక్టర్, డాక్టర్, సీనియర్, జూనియర్, ఆ మాదిరిగా. ఏ విమెన్ అండ్ హర్ 3-year-old son have been reported missing from Puttapatti in Sri Satyasai district. ఈ సత్యసాయి డిస్ట్రిక్ట్లో పుట్టపర్తి అనే ప్లేస్ దగ్గర ఒక ఆడామే అలాగే తన 3 ఏళ్ల వయసు కలిగిన కుర్రాడు కూడా మిస్సింగ్ అనేది రిపోర్ట్ అయిందంటండి. సో పోలీస్ పీపుల్ సర్చ్ ఆపరేషన్ లాంచ్ చేశారు. రైట్, లాంచ్ చేశారు. నెక్స్ట్ అండి, రెండో పారాగ్రాఫ్ చూద్దాం. అకార్డింగ్ టు ద పోలీస్. అకార్డింగ్ టు చూడండి, అకార్డింగ్ టు కాదు, అకార్డింగ్ టు. ఎప్పుడైనా ఏతో స్టార్ట్ అయిన వర్డ్స్, అకౌంట్, అమౌంట్, అగెయిన్, అపార్ట్ ఫ్రమ్, అసైడ్, అలాంగ్ విత్, ఇలా తీసుకుంటే పలకాలి. అకౌంట్, అమౌంట్, అబౌట్ అలా కాదు. అకౌంట్, అమౌంట్, అగెయిన్, అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్, ఇలా చెప్పాలి. అకార్డింగ్ టు ద పోలీస్, జి సుమలత 21, a resident of Gokulam locality left home on June 29th with her son Hemant, stating that she was taking him to nearby చూడండి, nearby vaccination center. వ్యాక్సినేషన్ ఎలా పలకాలండి? ఇన్ఫర్మేషన్, ఇమాజినేషన్, glorification, frustration, legislation, motivation, అలాగే వ్యాక్సినేషన్. A nearby vaccination center to administer అంటే ఇవ్వటం అండి, ఇంజెక్షన్ ఇవ్వటం, వ్యాక్సిన్ ఇవ్వటం, ఇలా. టు అడ్మినిస్టర్ polio drops. ఏంటండి రెండో పారాగ్రాఫు?
పోలీసులు చెప్పిన దాన్ని బట్టి సుమలత 21, అలాగే రెసిడెంట్ ఆఫ్ గోకులం లొకాలిటీ, ఈ గోకులానికి సంబంధించిన ఏరియాకి సంబంధించిన ఆమె తన 3 ఏళ్ల హేమంత్ అనే తన కొడుకుతో ఏమని చెప్పిందండి? స్టేటింగ్ దాట్ నేను దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి తీసుకెళ్తున్నాను పల్స్ పోలియో చుక్కలు వేయించడానికి అని చెప్పేసి వెళ్ళిందంటండి. ఎప్పుడు? ఆన్ June 29th, రైట్? ఎస్. నెక్స్ట్ పారాగ్రాఫ్. యాజ్ ద మదర్ సన్ డ్యూవ్, ఎప్పుడైనా ఇద్దరు ఉంటే డ్యూవ్ అంటామండి, రైట్? ముగ్గురు ఉంటే ట్రీ ఆవ్, నలుగురు ఉంటే కోటెట్, QUARTET, కోటెట్. ఇద్దరు ఉంటే డ్యూవ్, ముగ్గురు ఉంటే ట్రియావ్, నలుగురు ఉంటే కోటెట్. చూద్దామండి. యాజ్ ద మదర్ సన్ డ్యూవ్ did not turn up even by afternoon. ఏంటండి? ఆ తల్లి ఆ బిడ్డ మధ్యాహ్నం కానీ కూడా తిరిగి రాలేదంటండి. యాజ్ ద మదర్ సన్ డ్యూవ్ did not turn up even by afternoon. అంటే ఇక్కడ బై ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నానికి అల్లా కూడా, అంటే ఈవెన్ అంటే కూడా, కనీసం మధ్యాహ్నానికి కూడా రాలేదు. సుమలతాజ్, ఇక్కడ చూడండి, సుమలతాజ్. ఎప్పుడైనా ఏదైనా ఒక పదానికి ఎస్ యాడ్ చేసామనుకోండి, ఆ ఎస్ని జాలాగా లాగా చదవాలండి. బ్రదర్స్, సిస్టర్స్, యాక్టర్స్, డాక్టర్స్, సీనియర్స్, ఫ్రెండ్స్, ఈ మాదిరిగా, రైట్? యాజ్ ద మదర్ సన్ డ్యూవ్ డిడ్ నాట్ టర్న్ అప్ ఈవెన్ బై ఆఫ్టర్నూన్, సుమలతాస్ హస్బెండ్ అలాంగ్ విత్ రిలేటివ్స్. ఏంటండి? రిలేటివ్, నాట్ రిలేటివ్. కొన్ని వర్డ్స్ని ఆర్ఈతో స్టార్ట్ అయితే రే పలకాలండి. రిలేటివ్, రెస్టారెంట్, రిజిస్టర్, రెగ్యులేటరీ, ఇలా చెప్పాలి. Along with the relatives launched a frantic search. ఫ్రాంటిక్ అంటే ఆదుర్దాగా, ఏమైపోతుందో అనే భయంతో, ఓకేనా, అలాంటి ఫీలింగ్తో సర్చ్ ఆపరేషన్ లాంచ్ చేశారు. ఎవరు? తన హస్బెండ్ అయినటువంటి ఆ వ్యక్తి తన బంధువులతో కలిపి ఫ్రాంటిక్ సర్చ్ ఆపరేషన్ లాంచ్ చేశాడు అతను, రైట్? హవెవర్, చూడండి, ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం చెప్పిన తర్వాత ఆయన అలా చేసినా కానీ అవ్వలేదు అని చెప్పడానికి, దానికి ఆపోజిట్గా చెప్పడానికి ఈ మాటను వాడతాను. హవెవర్ దే వర్ అన్సక్సెస్ఫుల్. దే వర్, WERE, వా సరిపోతుంది. అండ్ సబ్సిక్వెంట్లీ అంటే ఆఫ్టర్వర్డ్స్, దాని తర్వాత, అంటే దాని తర్వాత ఆఫ్టర్వర్డ్స్ లేటర్, దానికి బదులుగా ఆఫ్టర్వర్డ్స్ తర్వాత అని చెప్పడానికి ఉపయోగిస్తామండి. లేటర్, LATER, లేటర్ కూడా ఉపయోగిస్తాము. అలాగే సబ్సిక్వెంట్లీ లాస్ట్ ఏ కంప్లైంట్ విత్ ద పుట్టపర్తి అర్బన్ పోలీస్. ఏంటండి? అర్బన్ కాదు, UR. ఇలా ఎప్పుడైనా స్టార్టింగ్లో వావెల్ ప్లస్ ఆర్, చూడండి, వావెల్ ప్లస్ ఆర్ వస్తే పలకండి. EARTH, ఎర్త్, EARN, ఎర్న్, EARLY, early, earn, earth, early, urban, right? However, they were unsuccessful and subsequently lodged a complaint with the Puttaparthi urban police. మధ్యాహ్నానికి కూడా తిరిగి రాలేదు. తన హస్బెండ్ రిలేటివ్స్తో కలిపి తీవ్రంగా సెర్చ్ చేశారు, అయినా కూడా దొరకలేదు. అప్పుడు దాని తర్వాత ఏం చేశారు? ఆయన పుట్టపర్తి అర్బన్ పోలీస్తో కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, రైట్? ఎ మిస్సింగ్ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. ఎ మిస్సింగ్ కేస్, ఇంగ్లీష్లో సీని ఖాలా చెప్పాలండి, మామూలుగా లేదు, ఒత్తు ఖానే ఉంటుంది. CAT క్యాట్, CAN క్యాన్, COULD కుడ్, అలాగే CASE కేస్, రైట్? ఎ మిస్సింగ్ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అండ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ వే. చూడండి, అండా, UNDER, అండా. చూడండి, వావెల్ ప్లస్ ఆ, ఎండింగ్లో వావెల్ తర్వాత ఆర్ వస్తే ఎలా చెప్పమంటున్నాను? బ్రదర్, యాక్టర్, డాక్టర్, సీనియర్, జూనియర్, అలానే అండర్ వే. ఇంకొక రూల్ ఉందండి. ఏంటండి రూల్ అది? ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏవైతో ఏదైనా ఒక పదం ఎండ్ అయితే ఐ అని చెప్పండి. SAY, సై, DAY, డై, MAY, మై, రైట్? ఇంకొకసారి చదువుదాం. యాజ్ ద మదర్ సన్ డ్యూవ్
did not turn up even by afternoon. Sumalata's husband, along with the relatives, launched a frantic search. However, they were unsuccessful and subsequently lodged a complaint with the Puttaparthi urban police. A missing case has been registered and an investigation underway. And an investigation is underway. Right, ఇదండి ఓకేనా. ఆమె ఏం చేసింది, ఈ పిల్లాడిని తీసుకుని పల్స్ పోలియో చుక్కలు వేయించడానికి బయటకు వెళ్ళి మధ్యాహ్నానికి కూడా తిరిగి రాలేదు. తిరిగి రాకపోయేసరికి వాళ్ళ భర్త రిలేటివ్స్తో కలిపి తీవ్రంగా వెతికారు, అయినా సరే ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఏమైతేని తను లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇదండి ఇక్కడ వార్త. రైట్, ఇదే ప్లేస్లో మళ్ళీ మరొక వార్త కూడా యాడ్ చేశారు ఇక్కడ, అది కూడా చూద్దాం ఇప్పుడు. రైట్, మీన్వైల్ ద డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ ఇన్ హిందూపూర్ సెంటెన్స్డ్ ఏ యూత్ to 3 years rigorous imprisonment on Wednesday. Meanwhile అంటే at the same time, అదే సమయంలో ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంకో సంఘటన కూడా జరిగింది అదే ప్లేస్లో, అందుకని ఇక్కడ రాశారనమాట అండి. Meanwhile, the district sessions court in Hindupur sentenced, subject is here sessions court. Sentenced అంటే శిక్షించడం అండి. సెంటెన్స్ అంటే నౌన్గా తీసుకుంటే వాక్యము అని అర్థము, వర్బ్గా తీసుకుంటే శిక్షించు అని అర్థం. ఇక్కడ ఈ డి ఉంది కదా, ఆ డీని ఎట్ట పలకాలి మనము, ఆ డీని టా లాగా చెప్పాలండి, అంటే టీ లాగా చెప్పాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక వర్బ్ డీతో అంటే సా శబ్దంతో ఎండ్ అయితే కనుక చూడండి, ఇక్కడ సెంటెన్స్ ఎలా ఎండ్ అయిందండి, స్ అని వచ్చింది. తర్వాత రాసే డి ఉంది కదా, ఆ డీని ఎట్ట చెప్పాలి అంటే టీ లాగా చెప్పాలి. అర్థం కాలేదు సార్. ఎఫ్ఏసి ఫేస్, ఎఫ్ఏసిఈడి ఫేస్డ్, ఎంఐఎస్ఎస్ మిస్, ఎంఐఎస్ఎస్ఈడి మిస్డ్, KISS kiss, KISSED kissed, ఇలా. ట్రేస్, TRSE ట్రేస్, ట్రేస్డ్. సెంటెన్స్, సెంటెన్స్డ్. రైట్, అటు చూసుకుంటే చూడండి మళ్ళీ ఇంకొకసారి. Meanwhile, the district sessions court in Hindupur sentenced a youth to 3 years rigorous అంటే ఏంటి, rigorous అంటే కఠినమైన, rigorous imprisonment on Wednesday. బుధవారం నాడు ఈ సెషన్స్ కోర్టు ఒక యూత్ని అంటే యవ్వనస్తుని 3 ఏళ్ల పాటు కఠిన కారాగారవాసానికి శిక్షించింది. రైట్, ఎందుకో చూద్దాం. ఇన్ అడిషన్ టు ఇంపౌజింగ్ ఎ ఫైన్ ఆఫ్, దానికి అదనంగా ఇంపౌజింగ్ ఎ ఫైన్ ఆఫ్ 20,000 ఫర్ అటెంప్టింగ్ టు మర్డర్. చూడండి, MURDER, 2 ఆర్లు ఉన్నాయండి, 2 కూడా వావెల్స్తో వచ్చాయి, రెండింటిని సైలెంట్ చేస్తా. మర్డర్ a man in Sri Satyasai district in 2023. ఏం జరిగిందండి ఇక్కడ సంఘటన? Meanwhile, మళ్ళీ ఇంకొకసారి, the district sessions court in Hindupur sentenced a youth to 3 years rigorous imprisonment on Wednesday. బుధవారం నాడు ఈ కోర్టు ఒక యవనస్తుడికి 3 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతోపాటుగా in addition to imposing a fine of 20,000, దాంతోపాటుగా 20,000 రూపాయల ఫైన్ కూడా విధించింది. ఎందుకు? ఫర్ అటెంప్టింగ్ టు మర్డర్ ఎ మ్యాన్ ఇన్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఇన్ ద ఇయర్ 2023. 2023లో ఈ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించినందుకు గాను. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూద్దాం. Police said the youth సురేష్ అటాక్డ్ ఎ మ్యాన్ చంద్రశేఖర్. ఈ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, అతని పేరు ఏం పేరండి, సురేష్. అటాక్ చేశాడు ఇతను ఎవరిని, చంద్రశేఖర్ని. Police said the youth సురేష్ attacked a man Chandrasekhar with a knife at శాంతి బిందనూర్ విలేజ్. చూడండి ఈ వర్డ్ చూడండి, ఎప్పుడైనా ఇంగ్లీష్లో AGE, EGE లేదా IGE ఏంటండి, EGE, AGE, IGE అనే స్పెల్లింగ్స్ ఎండింగ్లో వస్తే ఇజ్, విలేజ్ కాదు. కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, టీనేజ్, లాంగ్వేజ్, బాండేజ్, ఫ్రంటేజ్, గార్బేజ్, గరాజ్, ఫుటేజ్, ఇలా చెప్పాలండి. రైట్, Police said the youth Suresh attacked a man Chandrasekhar with a knife at a particular place in a village on June 16th, 2023, suspecting him for having an illicit
ఇలిసిట్ అంటే ఇల్లీగల్ అఫైర్ రిలేషన్షిప్ విత్ హిస్ వైఫ్, తన భార్యతో ఈ వ్యక్తి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు అనే అనుమానంతో ఆ వ్యక్తిని చంపేదానికి ప్రయత్నం చేశాడు. రైట్. ఫాలోయింగ్ ద ఇన్వెస్టిగేషన్ చూడండి, మళ్ళీ వచ్చింది ఈ పదం ఇన్వెస్టిగేషన్, వ్యాక్సినేషన్, ఇన్ఫర్మేషన్, ఇమాజినేషన్, గ్లోరిఫికేషన్, ఫ్రస్ట్రేషన్, ఇలా చెప్పాలి. ఫాలోయింగ్ ద ఇన్వెస్టిగేషన్, హిందూపూర్ రూరల్ పోలీస్ ఫైల్డ్ ఏ చార్జ్ షీట్ లీడింగ్ టు సురేష్ కన్విక్షన్. ఏంటండి దీని దరిమిలా జరిగిన విషయాలు ఏంటండి, హిందూపూర్ రూరల్ పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేశారు. అది దేనికి దారితీసింది, ఈ సురేష్ అనే వ్యక్తి యొక్క కన్విక్షన్కి దారితీసింది, అంటే నేరం నిరూపితమైంది. రైట్. ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ లోడెడ్ ద ఇన్వెస్టిగేటింగ్ టీమ్. ఈ ఎస్పీ సతీష్ కుమార్ గారు లోడ్ చేశారు. లోడ్ అంటే ఏంటండి, పొగిడారు, మెచ్చుకున్నారు. ఏంటండి ఎలా చదవాలి ఈ మాటని, LAUDN, లోడ్, అది పాస్ట్ టెన్స్. ఎప్పుడైనా ఇంకొక సింపుల్ రూల్ ఒకటి ఉంది ఇక్కడ, ఎప్పుడైనా ఇంగ్లీష్లో DED అనే స్పెల్లింగ్ ఎండింగ్లో కనపడితే దాన్ని డెడ్ అని కాకుండా డిడ్ అని చదవాలి. వెనెవర్ యూ ఫైండ్ the spelling DED at the end of any word, that DED must be pronounced like DID. For example, landed, sounded, branded, louded, needed, alane loaded. Right. Following the investigation, Hindupur Rural Police filed a charge sheet leading to Suresh conviction. SP yes Satish Kumar loaded, I mean to say praised ద ఇన్వెస్టిగేటింగ్ ద టీమ్. ఏంటండి సతీష్ కుమార్ గారు ఈ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని ప్రైజ్ చేశారు, మెచ్చుకున్నారంటండి, పొగిడారంట. సతీష్ కుమార్ లోడెడ్ ద ఇన్వెస్టిగేటింగ్ టీమ్ హియర్. రైట్. బై ద వే మా కాంటెంట్ చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రిప్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. I'd like to request the people whoever feel this is a right content, this is a right one, ఇది బాగుంది, బాగానే చెప్తా ఉన్నారు అని అంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ కూడా ఇవ్వండి, మీరు ఏమని అనుకుంటున్నారు, ఎలా చెప్పానని అనుకుంటున్నారు. బ్యాడ్ అయితే బ్యాడ్, మీ ఇష్టం, బాగాలేదంటే బాగాలేదని ఏదైనా కామెంట్ నాకు చెప్పండి, దాన్ని నేను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇదొక నాకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది, మళ్ళీ మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. రైట్. సో మనము ఇదే వార్తను మరలా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. హియర్ వీ హ్యావ్ 2 incidents. In the first incident, the mother and her son 3 years old Hemant went out on a particular date in a particular place. Unfortunately, they couldn't come back to their home, even though it is been afternoon. After afternoon, the husband of the women launched search operation with his relatives. Even though he searched severely in that particular place, he couldn't find his wife and son. Finally, he approached the local police people and filed a missing complaint against regarding this missing his wife and son. So police people filed a missing complaint, started a search operation and launched search operation, and investigation is underway. This is what happened in the first incident. In the second incident, in the same place, the session court awarded a person 3 years of imprisonment for trying to kill another person. Actually, this incident happened in the year 2023. The youth's name is Mr. Suresh, who attacked another person called Chandrasekhar with a knife at a particular place. He suspected Mr. Chandrasekhar of having illicit affair with his wife. So, with that reason, he tried to kill Mr. Chandrasekhar. So, the police people filed a case and investigation went on. Finally, on Wednesday, the court gave 3 years of rigorous imprisonment to Mr. Suresh, and the court also imposed 20,000 fine
for Mr. Suresh here, right? This is what happened. ఇలా ఒక చిన్న వార్తే తీసుకోండి, దాన్ని మొదటిగా మామూలుగా చదవండి, చదివిన తర్వాత మీకు ఎంత గుర్తుంటే అంతే దాన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పేదానికి ప్రయత్నం చేయండి. ఒకసారి చెప్తే బాగుంటుంది, రెండుసార్లు చెప్తే కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఇలా చేయగా ఇలాంటివి ఏవైనా చేయగా one fine day you will be amazing speaker. There is no doubt at all. Still, if you want to learn something from me through online, you can contact me. మనకి అన్ని టైమ్స్లో బ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. యాక్సెంట్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, గ్రామాటికల్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ కాంటాక్ట్ మీ. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. Right.